అక్షయ వెళ్ళి మీ అమ్మతో మాట్లాడు. అమ్మా వద్దమ్మా. ఎందుకే అమ్మా ఎందుకు ఆగాలి? ప్లీజ్ అమ్మా, నువ్వు మాట్లాడింది చాలా తప్పమ్మా. ఏంట్రా ఏంట్రా తప్పు? నన్ను తప్పంటున్నావా? అవునమ్మా, నువ్వింతసేపు మాట్లాడిన ప్రతి మాట తప్పే. నువ్వే మాట్లాడి నువ్వే కోప్పడి ఇప్పుడు నువ్వే ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదమ్మా. నువ్వు వెళ్ళొద్దు. నీ తరపున నేను క్షమాపణ అడుగుతా. క్షమించమని అడగాల్సిన అవసరం నీకేంటే? మన ముందు చేతులు జోడించి క్షమించమని అడగాల్సింది వాళ్ళు. వెళ్ళి వాళ్ళని క్షమించమని అడగమని చెప్పు. తప్పకుండా వదిన గారు. మా అందరి తరపున నేను అడుగుతున్నాను, దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇద్దరిని ఒక్కటి చేస్తూ ఆ రెండు కుటుంబాల్లోకి కొత్త బంధాల్ని ఆహ్వానిస్తున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంటి ముందు పందిరి గుంజ నాటుతున్నాం. ఇప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకు చెప్పండి? నా భర్తని, నా కూతుర్ని క్షమించండి. అవసరం లేదు, అవసరం లేదు. మనిషి అజ్ఞానంతో అహంకారంతో ఎన్నెన్నో తప్పులు చేస్తుంటాడు. దానికి నేనే మినహాయింపు కాదు. కాని చేసిన తప్పులన్నీ తెలుసుకుని ఆ మనిషి ఏదో ఒకరోజు మారుతాడు. ఇప్పుడు అదే మానసిక స్థితిలో ఉన్నాను. ఏమండి, అన్నయ్య మీద గౌరవంతో ఇక్కడికొచ్చాను. కాని నన్ను ఆడపెళ్లి వాళ్ళు గౌరవించలేదు. గౌరవించకపోవడం అటుంచితే అందరి ముందు నిలబెట్టి ఘోరంగా అవమానించారు. మా అన్నయ్య రాజా ఇదంతా చూస్తూ నిలబడ్డారే గాని మా గౌరవం నిలబడేలా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నోటికొచ్చినట్టు మాట్లాడి తప్పు చేసింది వాళ్ళు, క్షమించమని అడిగింది మాత్రం నా భార్య. అన్నయ్య, ఇది మీకు న్యాయంగా అనిపిస్తోందా చెప్పండి? అది కాదండి. నువ్వు మాట్లాడింది చాలు మంజులా. ఇంకా ఇక్కడే ఉంటే అనవసరంగా గొడవలు జరుగుతాయి. నా కారణంగా నా అన్నయ్య ఇంట్లో శుభకార్యం ఆగడం నాకిష్టం లేదు. అన్నయ్య, మేం వెళ్ళిపోతున్నా. మీరు సంతోషంగా ఈ శుభకార్యం జరిపించండి. ఏమండి, చూడు మోహన్, నా భార్య మాట్లాడింది చాలా తప్పు. నేను మొదటి నుంచి దాన్ని చాలా సహిస్తున్నాను. నా బిడ్డని మీ అన్నగారు కొడుక్కిచ్చి పెళ్లి జరిపించాలని నిర్ణయించాం. మీరు లేకుండా ఇక్కడ ఏ శుభకార్యం జరగదు మోహన్. నన్ను అజ్ఞానంతో నా భార్య మాట్లాడిన మాటల్ని పెద్ద మనసుతో క్షమించండి. నాన్న, మీరు క్షమించమని అడగడం ఏంటి నాన్న? మా నాన్న ఎవరి ముందు తల వంచడం నేను చూడలేను. తప్పదమ్మా. మీ అమ్మ చేసిన తప్పులు భర్తగా నాకు బాగా ఉంటుంది. ఆడపెళ్లి వాళ్ళం కదా, ఒక్క అడుగు వెనక్కి వేసి తగ్గడంలో తప్పులేదు కదమ్మా. రేపు పెళ్లి చేసుకుని కోడలుగా ఇంట్లో అడుగు పెట్టాల్సిందని నిన్ను అందరూ మెచ్చుకోవాలి కానీ మన ప్రవర్తన చూసి నొచ్చుకునేలా ఉండకూడదు. ఆగండి, పెద్దదానిగా నేను మీ అందరికీ చెప్పేది ఒకటే. జరిగింది మనసులో పెట్టుకోకుండా అందరూ వచ్చి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం జరిపించండి. అయ్యో అత్తయ్య, ముహూర్తం దాటిపోతోంది కదూ. పంతులు గారు, త్వరగా రండి. రండి పంతులు గారు,
కూర్చోండి. ముహూర్తం దాటిపోతుంది కదయ్యా. అవునమ్మా, ముహూర్తం దాటిపోతుంది. అందరూ వచ్చారంటే పూజ ప్రారంభిద్దాం. శుభకార్యాలు ఎప్పుడు శుభముహూర్తంలోనే చెయ్యాలి. రండి, అందరూ రండి, అందరూ రండి, అందరూ రండి అయ్యా. మంజుల గారు, మోహన్ గారు వచ్చి నవధాన్యాలు సమర్పించండి. ఓం ఘనానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనామపమష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చిత సాధనం ప్రణోదేవీ సరస్వతీ వాచే నిర్వాచనీవతి హీనామ విత్రయవదో గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీదేవతాభ్యో నమో నమః. లక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం ఇమం మే మీ అమ్మని పిలు. అమ్మా రా అమ్మా. सहस्रात् सभोमं विश्वतो रत्वा अत्यदिष्टदशाङ्गुलं पुरुष एवेदकं सर्वम्. అమ్మా, ఆ పందిరి గుంజను తీసుకొచ్చి నాటండమ్మా. అలాగే పంతులు గారు. రండి, పదండి. పద. ఓం ధ్రువం ధేరాయ వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద్ర ఇంద్రశ్రాగ్నిశ్చతాస్ట్రుంధారయతాం ధ్రువం. ఓం ధ్రువం ధ్రువేణ విశా తస్మై దేవాదిబ్రువన్ అయం ముహూర్తః శుభముహూర్తోऽस्तु. సుముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం